ప్రభునామమునకు ఘనత కలుగును గాక. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 6వ వాక్యం చదువుకుంటున్నాం. అందుకు అయ్యో ప్రభువు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే, మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా. ప్రియమైనటువంటి దేవునిలారా, యెహోవా దేవుడు బాలుడైనటువంటి ఇర్మియాతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. అతన్ని చిన్న వయసులోనే దేవుడు ఏర్పరచుకున్నాడు. ఏమంటున్నాడంటే, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీ గర్భము నుండి బయలుపడక మునిపే నేను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నేను నియమించిందిని అని చెప్తున్నాడు. అయితే బాలుడైనటువంటి ఇర్మియా ఏం చెప్తున్నాడు? అయ్యా, నేను బాలుడినయ్యా, నాకు మాట్లాడటానికి శక్తి చాలదు అన్నప్పుడు దేవుడు చేయి చాపి ఆయన్ని బలపరిచినట్లుగా మనం చూస్తున్నాం. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నేను బాలుడని అనవద్దు, నేను నిన్ను పంపువారి యొద్దకు నువ్వు పోవలేను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలేను అని వారికి భయపడకము, నేను నీ విడిపించుటకు నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎదుగుదల లేని వారు దేవుని పని చేయాలంటే అది కష్టంగా ఉంటుంది. ఎదుగుదల లేని వారిని గూర్చి మరి పౌలు భక్తులు చెప్తున్నట్టుగా చూస్తున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 3 వాక్యాల్లో మనం గమనిస్తే, సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతుంది. శరీర సంబంధులైన మనుషులే అనియు, క్రీస్తునందు పసిబిడలే అనియు మీతో మాట్లాడాల్సి వచ్చును. అప్పట్లో మీకు బలం చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచి తిని, అన్నముతో మిమ్మల్ని పెంచలేకపోతుంది. మీరు ఇంకనూ శరీర సంబంధాలై ఉండటం వలన ఇప్పుడును మీరు బలహీనలై ఉన్నారు గారా. మీలో అసూయ కలహం ఉండగా మీరు శరీర సంబంధులైన మనుషులుగా రీతిగా నడుచుకొంచున్నారు. అంటే దీని అర్థం ఏమిటంటే, శరీర కార్యం మనలో నిలిచి ఉన్నంత కాలము మన దేవుని ఆత్మశక్తిని పొందుకొనలేమని అర్థము. శరీర కార్యము చాలామందికి తెలుసు, పలుమారులు మీతో పంచుకుంటూ ఉంటాను. శరీర కార్యం ఏమంటే మనం చూస్తే విగ్రహారాధన, పవిత్రత, కామగత్వము, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తదులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని కూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నానని గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19 నుంచి 21 వరకు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, మనం ఆత్మీయ జీవితంలో కొనసాగినప్పుడు ఈ శరీర కార్యాలు మనలో నిలిచి ఉంటే దేవుని ఆత్మకార్యాలు ఏది కూడా మనలో పనిచేయవు. ఎందుకంటే శరీరము దేవునికి, ఆత్మ శరీరానికి, ఆత్మకి విరోధమై ఉన్నదని దేవుని వాక్యములో మనం గమనిస్తున్నాం. అయితే మనం ఆత్మఫలం కలిగిన వారమైతే దేవుని ఆత్మ మనలో నిలిచి ఉండి కార్యం జరిగిస్తుంది. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, ఆశా నిగ్రహము, సాత్వికం అన్నవి. ఈ 9 ఫలం మనలో నిలిచి ఫలిస్తే తప్ప పరిశుద్ధాత్ముడు మనలో నిలిచి ఉంటాడు. కొందరు మోసపోతూ ఉంటారు. భాషలో మాట్లాడితే, చప్పట్లు కొడితే, అరిస్తే పరిశుద్ధాత్ముడు మా మీద ఉందని కొందరు అనుకుంటారు. కొందరు శరీరాన్ని కదిలిస్తూ ఉంటారు. అదంతా కాదు. నీలో ఆత్మఫలం ఉంటే నువ్వు ఆత్మచేత నడిపించబడేవాడని గుర్తించడానికి చాలా సులభం. మనల్ని గురించి మనమే పరిశోధించుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. మనం ఆత్మఫలం కలిగిన వారమా, శరీర కార్యం కలిగిన వారమా అని ఎవరో ఒకరు చెప్పవలసిన అవసరం లేదు. మన గురించి మనమే ఆలోచన చేసుకొని తెలుసుకోవచ్చు. ఇర్మియాతో దేవుడు మాట్లాడిన ప్రకారంగా ఇర్మియా భక్తుని అనేకమైన హింసలకు గురి చేశారు. ఆయన్ని రాజులు కానీ, ప్రధానులు కానీ అందరూ ఆయన అనేక విధాలుగా చెరసాల్లో వేశారు. యోనాతాను గోతులో పడవేశారు, తర్వాత బురదగుండలో వేశారు. అనేకమైన హింసలు పెట్టినప్పటికీ వాళ్ళ చేతికి అప్పగించలేదు. ఆయన అక్కడ చనిపోలేదు. అతను బ్రతికి ఉండి చెరలో బబులోను రాజు పంపించినటువంటి ఆ యొక్క నెబూజరదాను వచ్చి ఆయన విడిపించే వరకు కూడా ఆయన ఇశ్రాయేల్ దేశంలోనే చెరలో ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇన్ని విడిపించుటకు నేను నీకు తోడై ఉంటానని దేవుడు వాగ్దానం చేశాడు. బాలుడైనా, చిన్న వయసులోనైనా, ఎటువంటి మనుషులు ఎదుటైనా, రాజులు ఎదుట కూడా నిలబడి దేవుని కట్టడలను, దేవుని ఆజ్ఞలను, దేవుడు సెలవిచ్చిన మాటలను ధైర్యంతో తెలియపరిచాడు. అందుకనే నేను నీకు తోడుకుంటా, నీ నోరు ముట్టి నా మాటలు నీ నోట్లో ఉంచున్నానని చెప్పాడు. కాబట్టి మనం కూడా ఆత్మీయంగా జీవిస్తే, ప్రభు కోసం జీవిస్తానని తీర్మానం తీసుకొని శరీర కార్యాలు విసర్జించి ఆత్మఫలంతో నింపుకుంటే పరిశుద్ధాత్ముడు మనకు తోడుంటాడు. మనం దేవునికి సాక్షులుగా ఉండటానికి దేవుడు మనకు సహాయము చేస్తాడు. అలాంటి ధన్యకరమైన జీవితం దేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, బాలుడైనటువంటి ఇర్మియాను ఆశీర్వదించిన దేవా, ఆనాడు ఉన్న దేవుడు ఈనాడు ఉన్నావు. మేము ఏ వయసులో ఉన్నా నువ్వు లేకపోతే వ్యర్థమే నాయన. నీ ఆత్మఫలము కలిగిన వారమై, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న వారమై
నీకు సాక్షులుగా ఈ లోకంలో జీవించుటకు సహాయం చేయమని, దీవించమని, కరుణించమని యేసుక్రీస్తు పుణ్యనామన అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.